గద్దర్కు పద్మశ్రీ ఎందుకు ఇవ్వాలన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. గద్దర్ అంటే అందరికీ గౌరవం ఉందన్నారు. కానీ ఆయన సిద్ధాంతాలతో యువత తప్పుడు మార్గాన్ని అనుసరిస్తుందన్నారు. పద్మ అవార్డులపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సరికాదన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. దీనిని పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారన్న సంగతి ఈ ఎన్నికల్లో నిరూపించాలని చెప్పారు కిషన్ రెడ్డి. 3 ఎమ్మెల్సీ సీట్లలో గెలిచి తీరాలని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు కిషన్ రెడ్డి. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలని, ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ తప్ప మొత్తం అన్ని జిల్లాలలో కూడా 7 జిల్లాలలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఆశామాషగా తీసుకోకుండా అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఈ కమిటీని మనం విస్తృతం చేసుకుని మరి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క శాసన మండలి ఎన్నికల ద్వారా మరొకసారి అందరం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కానీ ప్రధానమైనటువంటి దృష్టి ఓటర్కు కలిసేటువంటి కార్యక్రమం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. గద్దర్కు కేంద్రం పద్మ అవార్డు ఇవ్వలేదన్న సీఎం విమర్శలపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వందలాది మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి గద్దర్ హత్య చేయించారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కేంద్రం అవార్డులు ఇవ్వదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో, ఎవరు బలైపోయారో ప్రజలందరికీ తెలుసన్నారు బండి సంజయ్. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహాయ ఇన్ఛార్జి పొంగులెట్టి సుధాకర్ రెడ్డి. ఆ పార్టీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. అంబేద్కర్ ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రధాని బొమ్మ ఉండాల్సిందేనన్నారు సుధాకర్ రెడ్డి. ఒక డెకోరము, ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషను, ఒక పదవులకి ఒక ప్రధానమంత్రి పదవి అక్కడ అది మెయింటైన్ చేయాల్సినటువంటి ఫెడరల్ స్ఫూర్తి మీరు రూపించుకొని ఇవాళ దుమ్ము మరి చల్లే కార్యక్రమానికి, మడ్ స్లింగింగ్ క్యాంపెయిన్కి ఈ రాష్ట్రంలో మంత్రులు వీళ్ళందరూ కూడా మరి ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా ఒడగట్టారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ఆదరణ కోల్పోతుందనే బీజేపీపై ఆరోపణలు చేస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. గద్దర్పై తమకు గౌరవం ఉందన్నారు. కానీ గద్దర్ సిద్ధాంతాలతో వేలాది మంది తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తికి పద్మ పురస్కారం ఇవ్వాలనడం అర్బన్ నక్సలైట్ మనస్తత్వమేనన్నారు ప్రేమేందర్. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన చివరి వరకు ఉండడం వల్ల వేలాది మంది తప్పుడు మార్గాన్ని అనుసరించి వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోవడానికి కారణమైన వ్యక్తి గద్దర్ గారు. అటువంటి వ్యక్తికి వాళ్ళ పద్మ పురస్కారం ఇవ్వమని అడుగుతున్నామంటే ఈ అర్బన్ నక్సలైట్ మనస్తత్వంతో నువ్వు ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తున్నావు అనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఇక రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీ ఆఫీసులో గ్రేటర్ కార్పొరేషన్ల సమావేశం జరగనుంది. ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు భేటీ అవుతారు. మేయర్పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడతామన్న అంశంపై చర్చించనున్నారు నేతలు. అలాగే గ్రేటర్ సమస్యలు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఎంపీ లక్ష్మణ్.